హలో అందరికీ. ఈ సమ్మర్లో బాదం పాలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు ఈ సమ్మర్లో చల్లగా. ఇలాంటి బాదం పాలని మనం ఇంట్లోనే ఎటువంటి కలర్స్ వేయకుండా, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వేయకుండా మంచిగా హెల్దీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆల్మండ్స్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ నానిన ఆల్మండ్స్ని పొట్టు తీసేసుకోవాలి. నానిన ఆల్మండ్స్ లేకుంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూడా ఆల్మండ్స్లో వేడి నీళ్ళు పోసుకొని పొట్టు తీసేసుకోవచ్చు. ఈ విధంగా 1 లీటర్ పాలు తీసుకున్న ఆవు పాలని తీసుకొని మరిగించుకోవాలి మిగడ పట్టకుండా. ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్న ఆల్మండ్స్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొన్ని పాలు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ విధంగా కొన్ని పాలు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా అయ్యాక ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు పాలల్లో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టుకోవాలి. పాలు మరుగుతూ ఉండగా ఈ ఆల్మండ్స్ పేస్ట్ని వేసుకొని ఒక 10 నిమిషాల దాకా మరగనివ్వాలి. ఆల్మండ్స్ పేస్ట్ వేసుకున్నాక ఈ పక్కకు కట్టిన మీగడంతా కలుపుకోవాలి పాలని. ఈ ఆల్మండ్స్ అనేటివి మంచి కమ్మగా వాసన వచ్చేంత వరకు ఉడికించుకున్నాక తర్వాత కస్టర్డ్ పాలని ఇందులో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో వేసుకొని కలుపుకొని పాలు చిక్కబడేంత వరకు ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేయడంతో చిక్కబడతాయి పాలు కొంచెం 10 నిమిషాల తర్వాత కలర్ కోసం సాఫ్రాన్ లేని వాళ్ళైతే 1 పించ్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మంచి కలర్ వస్తుంది. పసుపు వల్ల కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పాలల్లో వేసుకొని మరిగించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు ఈ విధంగా కొంచెం చిక్కపడ్డాక చక్కెర వేసుకోవాలి. సరిపోను చక్కెర వేసుకోవాలి. మీ స్వీట్ తగ్గట్టు మీరు వేసుకొని చక్కెర కరిగేంత వరకు పాలను మరిగించాలి. ఈ విధంగా పాలని మరిగించుకోవాలి. కొంచెం పాలు చిక్కపడ్డాక ఈ కన్సిస్టెన్సీలో చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారనివ్వాలి పాలని. ఈ పాలు మొత్తం చల్లారాక ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మూడు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక అందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ని వేసుకొని కలుపుకొని చల్లగా తాగడమే. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా బాదం పాలు తయారైపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనుక్కొని తాగాల్సిన అవసరమే లేదు.